ఈ దినం దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. దీని మీనింగ్ ఏంటంటే, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. అంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా తీసివేయకుండా ఉండటానికి అతని చేతులు చిన్నగా లేవు. ఆయన ఎక్కడైనా ఉంటాడు, పరలోకంలో ఉంటాడు, భూమి మీద ఉంటాడు, ప్రతి ప్లేస్‌లో ఉంటాడు. యెహోవా కనులు భూసంచారం చేయుచున్నవి కేవలం నమ్మకమైన వారి కొరకు చూస్తా ఉన్నాడు. కాబట్టి రక్షింప నేరకుండునట్లు, ఆయన రాకపోతే రక్షించబడము, చనిపోతాము అనే పరిస్థితి కాదు. ఆయన ఎక్కడుండైనా మనలను రక్షించగల సమర్థుడు. కాబట్టి రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము చిన్నగా కాలేదు. ఆఫ్టర్ ఆల్ నీ యొక్క పరిస్థితి ఏ పాటిది? నీ యొక్క అప్పు ఏ పాటిది? నీ రోగం ఏ పాటిది? మీ సమస్త ఆ యొక్క కుటుంబ సమస్యలు ఏ పాటివి? ఆయన అనుకుంటే ఒక నిమిషములో, క్షణములో తీసివేయగల సమర్థుడు. కానీ మనము నేర్చుకోవాలని, ఆ రిపెంటెన్స్‌లో నుంచి మనం బయటకు రావాలని, మనము ముఖ్యంగా ఇంకా తప్పులు చేస్తూ దేవుని సన్నిధిలో ఉండకూడదని దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడు. తర్వాత ఆ యొక్క రక్షింప నేరక వింటా ఉన్నాడు. నా బిడ్డ తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇంకా బెటర్ పర్సన్ అవుతాడు అన్న ఉద్దేశమే తప్ప, ఆయన రక్షించాలనుకుంటే ప్రతి క్షణము కూడా మనల్ని రక్షిస్తూ మనకు సహాయం చేస్తా ఉంటాడు. అందుకొరకు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. విననేరక యుండునట్లు చెవులు బాగా అక్కడ మందము కాలేదు. కానీ అన్నీ వింటున్నాడు. కానీ ఒకరోజు పెట్టుకున్నాడు. ఒక డే పెట్టుకున్నాడు. ఆ డేనే రెండవ రాకడ దినం. ఆ రోజు వరకు మనయన్ని రాసి పెట్టిస్తా ఉంటాడు. దేవుడు దేవదూతల ద్వారా రాయించి పెడతా ఉంటాడు. విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. చూసారా? దోషం అంటే తెలిసి చేసే పాపము. ఆ తెలిసి చేసే పాపము అడ్డొచ్చేస్తుందట. సాతానుడు దొంగ మోసగాడు. ఇక్కడ మీతో పాపం చేపిస్తాడు. పరలోకములు వెళ్ళి ప్రకటన గ్రంథం 12:10లో ఉంది. ఇదిగో ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, మన సహోదరుల మీద దేవుని ఎదుట నేరము మోపువాడైన అపవాది. అర్థమైందా? ఆ అపవాది అక్కడ ఉంటాడు, ఇక్కడ కూడా ఉంటాడు, ఇక్కడ నిన్ను పాడు చేస్తాడు, ఎక్కడైనా పాడు చేస్తాడు అనుకుంటే. కానీ సాతానా పో అని మనం దాన్ని గద్దించి అప్పుడు వాడు వెళ్ళిపోతాడు. మన దగ్గర వాక్యం ఉండాలి, పాటలు ఉండాలి, ప్రార్థన ఉండాలి. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, ఆత్మీయ జీవితం మన దగ్గర ఉంటే రక్షింప నేరక ఎండునట్లు అని హస్తము చిన్నగా కాదు. విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మన దోషములంటే తెలిసి చేసే పాపము, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం ఏముంది తెలుసా? ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులైనందున మిద్యానీయులకు 7 ఏళ్ళు అప్పగించెను. ఇప్పుడు మనం కూడా అటువంటి వాగ్దానాలు మీరితే మనకు కూడా పనిష్మెంట్ వస్తది. మనకు కూడా భయంకర పరిస్థితులు వస్తవి. అందులో నుంచి అనారోగ్యం ఉంటే స్వస్థపరచబడి, ఆర్థిక ఇబ్బందులుంటే తీసివేయబడి, ఇంకా కుటుంబ సమస్యలుంటే తీసివేయబడి, మనకొక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆ అవకాశాన్ని వాడుకొని మీ దోషములు, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచనయున్నవి. గనుక ఆయన ఆలకింపక విన్నాడు. అందుకొరకే మీకు కొన్ని కార్యాలు జరగటం లేదు. కార్యాలు జరుగుతున్నాయి. కానీ స్వార్థముతో, ఓర్వలేనితనంతో, గర్వముతో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మన యెడల ఆయనకున్న క్రమమును ఆయన రీస్టోర్ చేసి దేవునికి మహిమకరంగా ఉంచుతాడు. దేవుడి వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, సంపూర్ణమైన ఆరోగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. సంపూర్ణంగా విడుదల, దైవిక స్వస్థ మీరు ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.